ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్స్ చూసుకుంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ కొనాలా లేదా అన్న దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. అలాగే 3 ఐపీఓలు మార్కెట్లో ఉన్నవి. దాని లాస్ట్ డేట్ ఈరోజు. ఫైనల్ డెసిషన్ మీకు చెప్తాను. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ గురించి కూడా మీకు చెప్తాను. లాస్ట్గా టాపిక్ యూఎస్ రేట్ కట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క షేర్స్ గురించి చూసుకుంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 16 సెప్టెంబర్ని లిస్టింగ్ అయింది. మార్కెట్లో 70 రూపీస్ షేర్ వాల్యూ కింద వచ్చింది. 146 రూపీస్ వరకు లిస్ట్ అయింది. దాని తర్వాత 165 దగ్గర అప్పర్ సర్క్యూట్ వచ్చి క్లోజ్ అయింది 16 సెప్టెంబర్కి. టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే 114% లిస్టింగ్ గెయిన్స్ వచ్చింది. 17 సెప్టెంబర్కి 10% అప్పర్ సర్క్యూట్ అయింది 175 రూపీస్ దగ్గర. 18 సెప్టెంబర్కి వచ్చి ఓపెనింగ్ 188 రూపీస్ దగ్గర ఓపెన్ అయితే లో వాల్యూ వచ్చి 173 రూపీస్. దీన్ని చూసుకుంటే ఇంకొన్ని రోజుల్లో ఈ రేంజ్ బౌండ్ 150 నుంచి 200 రూపీస్ మధ్యలోనే రేంజ్ బౌండ్లోనే కొన్ని రోజులు ఉంటాయి. సో దీన్ని బట్టి 150 కంటే కిందకు వస్తే మళ్ళీ బై చేసుకోవడానికి ఉండొచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న 3 ఐపీఎల్ లాస్ట్ డేట్ 19 సెప్టెంబర్. అందులో ముందుగా చూసుకుంటే వెస్టర్న్ క్యారియర్ ఐపీఎల్ లిమిటెడ్ దాని గురించి చెప్తాను. వెస్టర్న్ క్యారియర్ ఐపీఓ 14% ఇప్పటివరకు సబ్స్క్రిప్షన్ అయింది. అందులో వచ్చి క్యూఐబీ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదు. మిగిలిన అన్ని క్వార్టర్లోని ఫుల్లీ సబ్స్క్రైబ్ అయింది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న జిఎంపీ చూసుకుంటే 29% జిఎంపీ ఉంది. యాంకర్ లిస్ట్ కూడా మంచిగా వచ్చింది. ఓవరాల్గా బ్యాలెన్స్ ఐపీఓ. ఫైనాన్షియల్లీ కూడా బాగుంది. అప్లై చేయొచ్చు లిస్టింగ్ గురించి. రెండో ఐపీఓ వచ్చి ఆర్కేడ్ డెవలపర్స్ లిమిటెడ్. ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇది 31 టైమ్స్ ఫుల్లీ సబ్స్క్రైబ్ అయింది. 900 crores ఆల్రెడీ అప్లై చేశారు కస్టమర్స్. జిఎంపీ వచ్చి 60% ఉంది. యాంకర్ లిస్ట్ అంతగా బాగలేదు కానీ వాల్యుయేషన్స్లో రీజనబుల్గా తీసుకొచ్చారు. రిస్క్లో కంపెనీ. లాంగ్ టర్మ్ గురించి కూడా అప్లై చేయొచ్చు. మూడో ఐపీఓ వచ్చి నార్థన్ ఆర్కిడ్. ఇది క్యూఐబీ ఇంకా ఫుల్గా సబ్స్క్రైబ్ అవ్వలేదు. ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యే లోపల ఫుల్లీ సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ మేబీ ఉండొచ్చు. జిఎంపీ వచ్చి 65,000 ఉంది. లిస్టింగ్ గెయిన్స్కి రఫ్లీ 9,000 వరకు లిస్టింగ్ గెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా గుడ్ వాల్యూ. లాంగ్ టర్మ్ సెక్టర్లో ఉంది. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. మెయిన్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ గురించి చూసుకుంటే దీని ఇష్యూ సైజ్ వచ్చి 10 crores ఐపీఓ చేస్తున్నారు. ఎల్ఐసి కంటే పెద్ద ఐపీఓ. గవర్నమెంట్ కంపెనీ కాబట్టి మంచి లిస్టింగ్ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. డిఆర్హెచ్పి ఫైల్ చేశారు కంపెనీ. డిఆర్హెచ్పి అంటే డ్రాఫ్ట్ కంపెనీ ఫైనాన్షియల్ విషయాలు, లోన్స్, ఇవి మొత్తం అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. దాన్ని బట్టి మనము చదువుకొని అప్లై చేయాలా లేదా అన్న డీటెయిల్స్ మనకి క్లియర్గా చెప్తారు. సెబీ ఒకసారి అప్రూవ్ చేసిన తర్వాత ఫైనల్గా హెచ్ఆర్పి ఫైల్ చేస్తారు. ఐపీఓ అందాజాగా నవంబర్, డిసెంబర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. షేర్ హోల్డర్ కోటాలో అప్లై చేయాలనుకుంటే మీరు కనీసం ఎన్టీపీసీ షేర్ ఒక షేర్ అన్న కొని ఉంచుకుంటే మీరు షేర్ హోల్డర్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ఈరోజు లాస్ట్ టాపిక్ వచ్చి యూఎస్ రేట్ కట్. యూఎస్ ఫెడ్ మీటింగ్ నిన్న రాత్రి అనౌన్స్ చేశారు. 50 basis point రేట్ కట్ చేశారు. 4 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి రేట్ కట్ చేయడం. ఇంకా 2-3 సెషన్స్లో ఇంకా మేబీ 25 basis points కూడా కట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి 2024లో. ఇంకా ఫెడ్ గవర్నర్ కూడా బాగా మంచిగా స్పీచ్ ఇవ్వడం వల్ల రేట్ కట్స్ బాగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా 100 basis points కూడా 2025లో, 26లో 50 basis points కూడా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయని మంచి మీటింగ్లో అనౌన్స్ చేశారు.